బ్రేకింగ్ న్యూస్ జాతీయ కాంగ్రెస్ లో అంతర్గతంగా విభేదాలు మొదలయ్యాయి. శశి థరూర్ ఎవరైతే కాంగ్రెస్ సీనియర్ నేత ఉన్నారో శశి థరూర్ పుతిన్ కి ఇచ్చిన విందులో పాల్గొనడంతో ఇక కాంగ్రెస్ నేతల్లో అయితే కలవరం మొదలైంది. ముఖ్యంగా రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేని, కేసీ వేణుగోపాల్ లాంటి దిగ్గజాలను పక్కన పెట్టి శశి థరూర్ను మాత్రమే విందుకు పిలవడం పట్ల అయితే కొంతమంది కాంగ్రెస్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక రాష్ట్రపతి భవన్లో పుతిన్ కోసం ఏర్పాటు చేసిన విందు విపక్ష నేతలు ఎవరు హాజరు కాలేదు, కానీ శశి థరూర్ మాత్రమే హాజరయ్యారు. ఆయన రావడాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుపడుతూ ఉన్నారు. అయితే విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చైర్మన్ హోదాలో మాత్రమే ఆయన హాజరయ్యానన్నట్లు శశి థరూర్ అయితే చెప్పుకొస్తా ఉన్నారు. కానీ దీనిపైన మాత్రం చాలామంది అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో సందర్భంగా డిసెంబర్ 5న శుక్రవారం రాత్రి రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎంపీ శశి థరూర్ను ఆహ్వానించారు కేంద్ర ప్రభుత్వం. అయితే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలకు ఆహ్వానం లభించకపోవడంతో ఈ విషయం రాజకీయంగా వివాదంగా మారింది. కాంగ్రెస్ పార్టీలోనే శశి థరూర్పై ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఆరోపణలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంపై వస్తూ ఉన్నాయి. థరూర్ ఆహ్వానాన్ని బీజేపీ ఆహ్వానాన్ని థరూర్ అంగీకరించారు, హాజరు కావడం పట్ల సీనియర్ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా మోదీ ప్రభుత్వం భారతీయ దౌత్య సాంప్రదాయ రీతులను ఉల్లంఘించిందని, అలాగే ఎల్ఓపీలైన రాహుల్ గాంధీ, ఖర్గేలను విందుకు ఆహ్వానించలేదని కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇది ప్రతిపక్షాలను అవమానించడానికే మోదీ గారు కావాలనే ఇలా చేశారని, విదేశీ అతిథులు వచ్చినప్పుడు వారిని కలవకుండా చేయడానికే ఉద్దేశపూర్వకంగా ప్రధాని మోడీ అయితే ఇలా చేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జయరాం రమేష్ అలాగే పవన్ ఖేరా ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో విదేశీ అతిథులతో ప్రతిపక్ష నేతలు కలవడం ఒక సాంప్రదాయంగా మారుతుందని రాహుల్ గాంధీ సైతం పేర్కొన్నారు. ఇది మోదీ ప్రభుత్వం ఇన్సెక్యూరిటీ వల్ల వచ్చిన చర్య అనే విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఇది శశి థరూర్ హాజరు అవడం పట్ల అయితే చాలామందికి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని పట్ల కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద రాహుల్ గాంధీ, ఖర్గేలకు బదులు థరూర్ను ఆహ్వానించడం ఏంటి అనేది కూడా కొంతమంది దీన్ని డివైడెడ్ అండ్ రూల్ పాలసీ విధానాన్ని అవలంబిస్తున్నారు ప్రధాని మోడీ అని చెప్పేసి అటు పవన్ ఖేరా, జయరాం రమేష్ అయితే విమర్శిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతీయ ప్రతినిధులను పంపడంలో భాగంగా ఇతర దేశాలకు మొత్తం ప్రపంచ దేశాల్లో చాలా దేశాలను కలిసి ఉగ్రవాదులపై మాట్లాడడానికి కూడా శశి థరూర్ను నియమించడం పట్ల కూడా ఆ మధ్య ఆరోపణలు వచ్చాయి. కేరళ రాష్ట్రంపై కన్నేసిన ప్రధాని శశి థరూర్ను మచ్చిక చేసుకుంటున్నారు. శశి థరూర్ను రేపో మాపో ఇక బీజేపీలోకి వస్తారు అన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ విధంగానే ఇప్పుడు కూడా అలాంటి ఒక విమర్శలే వినిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియా నిండా. అయితే థరూర్ ఆహ్వానాన్ని అంగీకరించడము అద్భుతమని పవన్ ఖేరా అన్నాడు. పార్టీ నేతలు మార్చబడినప్పుడు ఆహ్వానం అంగీకరించడం అంటే మన అంతరాత్మ వినాలి, అంతరాత్మకి ఏం చెప్పుకొని శశి థరూర్ హాజరయ్యారన్నట్టు కూడా పవన్ ఖేరా అయితే కొన్ని విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ సీనియర్ నాయకులే శశి థరూర్పై ఇలా మాట్లాడడం పట్ల అయితే చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి రేపో మాపో శశి థరూర్ బీజేపీలోకి అడుగు పెడతారా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కేవలము దౌత్య సంబంధాలకు సంబంధించిన ఏదైతే విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చైర్మన్ హోదాలో మాత్రమే నేను హాజరయ్యానని శశి థరూర్ అయితే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఇది నమ్మేలా లేదు. ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాలు ఎంతో కాలంగా ఎంపీ శశి థరూర్ను తమ పార్టీలోకి లాగేందుకైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే శశి థరూర్కు ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించడము, ఆయన దానికి హాజరవుతానని ఆయన సముఖంగా ఆయన సహేతుకంగా వారికి చెప్పడము, ఈ విందు వ్యవహారంలో చూస్తూ ఉంటే రాజకీయాల దృష్ట్యానే ఆయనకు ఆహ్వానం అందిందనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు అయితే చెబుతూ ఉన్నారు. దీనిపైన శశి థరూర్ హాజరు పైన మాత్రం ఇప్పటికీ రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ వీరెవరైతే స్పందించలేదు. గతంలో కూడా ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత చాలామంది ప్రముఖులు, ముఖ్యంగా శశి థరూర్ అలాగే ఇతర చాలామంది బీజేపీ ఎంపీలు, బీజేపీ మంత్రులు కూడా ఆ టూర్లో భాగంగా చాలా దేశాలకు వెళ్ళి ఉగ్రవాదము ప్రబలితే దేశాలకు ఏ విధంగా నష్టం చేకూరుస్తుంది, ఉగ్రవాదాన్ని ఎంతైనా అంతమొందించాల్సిన అవసరము ఏర్పడింది. ఇక ఉగ్రవాదం కేవలం భారతదేశానికే కాదు
ప్రపంచ దేశాలకు కూడా ఉగ్రవాదం ఒక అడ్డంకిగా, అభివృద్ధికి అడ్డంకిగా మారింది అనే దాన్ని వివరించడానికి ఇతర దేశాలకు వెళ్ళిన అతిథుల్లో, ఇతర దేశాలకు వెళ్ళిన ముఖ్య నేతల్లో శశి థరూర్ కూడా ఒక ముఖ్య నేతగా ఉన్నారు. కాబట్టి ఆ సందర్భంలో కూడా రాహుల్ గాంధీ ఏ ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు శశి థరూర్ పైన. శశి థరూర్ను ఏమన్నా అంటే నిజంగానే శశి థరూర్ పార్టీ వీడే అవకాశం ఉంటుందనేది కూడా చాలామంది అభిలాషిస్తూ ఉన్నారు, చాలామంది అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఆయనపై ఒక మాట కూడా మాట్లాడలేదు. అంతేకాకుండా ఇక సౌత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అతి ముఖ్యమైన నేతల్లో శశి థరూర్ చాలా ఇంపార్టెన్స్ వ్యక్తి అనేది రాహుల్ గాంధీకి తెలుసు. కాబట్టి రాహుల్ గాంధీ శశి థరూర్ను కదిలిపించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కానీ కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఖచ్చితంగా శశి థరూర్పై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. చూడాలి మరి శశి థరూర్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఆయన విధేయుడుగానే కాంగ్రెస్ పార్టీతోనే నడుస్తారా, లేదంటే ప్రధాని మోడీ వ్యూహంలో చిక్కుకొని బీజేపీ వైపు మళ్ళుతారా అనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది.